హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు పర్ఫెక్ట్ జొన్న రొట్టె రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది షేర్ చేస్తున్నాను. ఆంటీ చాలా బాగా చేస్తారు జొన్న రొట్టె. అందుకోసమని ఇంకా మేము ఈవినింగ్ అయితే వెళ్ళినాం వాళ్ళ ఇంటికి. పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళినాం. ఆంటీ ప్రిపేర్ చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అదర్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం మా పాప వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంది. అందుకోసం తను కూడా చెప్తుంది. తనైతే ఆంటీ వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసి కొంచెం వేడైన తర్వాత జొన్న పిండిని కొంచెం వేసి కలిపి పక్కన ఉంచేశారు. తర్వాత ఏంటంటే స్వీట్ చేయడానికి నెయ్యిలో కొంచెం జీడిపప్పు వేసి వేయించి స్వీట్లో వేస్తున్నారు. అదేమో పెసరపప్పు, తర్వాత గోధుమ పిండి పాయసం అనమాట. ఇదైతే స్వీట్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన ఉంచేసి మళ్ళీ జొన్న రొట్టె చేస్తున్నారు. అది నేను ఇప్పుడు వీడియో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మా అమ్మాయి కాసేపు వాయిస్ ఓవర్ ఇస్తుంది. Boil the water. Put some salt in the water. Put some jawar flour. Then mix. Knead the dough. Make chapati with fingers. Put it on the pan and cook it. మంచి చెప్పినారా చిట్టల్లి? మనం వేడి నీళ్ళలో వేస్తాం కదా జవార్ ఫ్లోర్ని, అందుకోసం కాసేపు ఉన్నచ్చి తర్వాత మొత్తం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్తో తడుపుకుంటూ ఆంటీ అయితే ముందు చపాతీ చేస్తున్నారు. చాలా బాగుంది. పక్కన ఏం అంటే క్రాక్స్ అవి రాకుండా చాలా బాగా వచ్చింది చపాతీ అయితే. ఆంటీ చేసిన తర్వాత మళ్ళీ మేము చేస్తామని కొన్ని అయితే మేము చేసినాం. పల్చగా వెడల్పుగా చాలా బాగా వచ్చినాయి జొన్న రొట్టెలు అయితే. అన్నీ ఒకే వెడల్పుగా అంటే సేమ్ ఒకదాని మీద ఒకటి వేసిన తర్వాత అన్నీ సేమ్ వచ్చేసినాయి. అంటే మేము చేసినవి అయితే కొన్ని చిన్నగా కొన్ని పెద్దవిగా వచ్చినాయి. ఆంటీ చేసినవి అయితే అన్నీ సేమ్ వచ్చినాయి. ఆ వెడల్పు కానీ పల్చగా కానీ చాలా బాగా వచ్చినాయి. తర్వాత జ్యోతి, నేను, చందన మేము కూడా అందరం ట్రై చేసినాం. తర్వాత లాస్ట్కి అంటే ఆంటీ అయితే ఒక 10-15 చేశారులేండి. తర్వాత మేము ఇంకా అందరం ఒక్కొక్కటి అట్లా చేసినాం. ఒక్కొక్కటి రెండు అట్లా చేసినాం. మేము ఆ రోజు చేసినప్పుడు నేను జొన్న రొట్టె చేసినప్పుడు ఒక షార్ట్ వీడియో కూడా తీసిన. అదైతే ఆ రోజు నేను అప్లోడ్ చేసిన. ఆంటీ అయితే మిగిలిన పిండిని అంతా కలుపుతున్నారు. మొత్తం చాలాసార్లు మనం కలిపిన దాన్ని బట్టి మనం చపాతీ చేసినప్పుడు పగుళ్ళు రాకుండా ఉంటాయి. అందుకోసం చాలాసేపు కలుపుతున్నారు. కొంచెం కొంచెం నూనె, కొంచెం తర్వాత వాటర్ అవన్నీ వేసి ఇంకా కలుపుతున్నారు. తర్వాత ఇప్పుడు పేనం వేడెక్కిన తర్వాత ఇంకా చపాతీ అటు ఇటు కాల్చేసి ఇచ్చేస్తున్నారు. అక్కడ రెడీగా ఉన్నారు తినడానికి అందరూ. మా వారు, తర్వాత పవన్ అందరూ అక్కడ కూర్చున్నారు, అంకుల్ అందరూ. నాకైతే జొన్న రొట్టె రాదనమాట. ఆంటీ అదే అడుగుతున్నారు మీకు వచ్చా అని. నాకు అసలు రాదు, అంటే చేయడం అంత పర్ఫెక్ట్గా రాదు. నేనైతే గోధుమ పిండిలో కలిపి చేస్తా కాబట్టి అదంతా బాగానే వస్తుంది. కానీ అంత జొన్న రొట్టె పూర్తిగా జొన్న రొట్టె కాదు, పూర్తిగా గోధుమ పిండి రొట్టె కాదు, అలా ఉంటుంది అనమాట. కాకపోతే ఎప్పుడో ఒకసారి చేస్తా అదైతే. అందుకోసం ఆంటీ చెప్తున్నాను నేను. ఆంటీ అయితే పార్చ్మెంట్ పేపర్ యూజ్ చేస్తున్నారు, ఈజీగా తీయడానికి ఉంటుందని. ఫస్ట్ జొన్న రొట్టె కలవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ సెకండ్ థర్డ్ తర్వాత ఈజీగానే అయిపోతుంది. ఎందుకంటే పేనం చాలా హీట్గా ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా అయిపోయినాయి. వీడియో తీసినంతసేపు ఆంటీ చేశారు, చాలాసేపు చేసిండ్రు. తర్వాత ఇంకా మేము లాస్ట్ ఒక 4 అయితే మేము చేసినాం. ఇంకా ఎంతైనా పెద్దవాళ్ళకు ఉండే ఓపిక మనకు అసలు ఉండదు కదా. ఆంటీ అయితే ఇప్పుడు ఇండియా వెళ్ళిపోయినరు. అంటే వచ్చే ముందు అయితే ఇంకా అందరినీ పిలిచి భోజనాలు పెట్టేసి ఇంకా వెళ్ళిపోయారు. మేమైతే ఇది ఒక 2 వీక్స్ ముందు తీసిన వీడియో. ఇది పోస్ట్ చేద్దామంటే ఇంకా మధ్యలో చాలా ఫంక్షన్స్ వచ్చినాయి. అందుకోసమని ఇంకా అటు ఇటు వెళ్ళడమే సరిపోయింది. జొన్న రొట్టె కాంబినేషన్గా వంకాయ పూర్ణం అయితే చేసిండ్రు ఆంటీ వాళ్ళు. కాకపోతే ఆలుగడ్డ కూర అయినా ఏదైనా బాగుంటుంది, పప్పు అయినా బాగుంటుంది అని చెప్పారు. కాకపోతే గోంగూర పప్పు అయినా పాలకూర పప్పు అయినా అలాంటి కొంచెం పులుపు ఉండే పప్పు అలాంటిది అయితే బాగుంటుంది అని చెప్పిండ్రు ఆంటీ వాళ్ళు. ఇంకా తనేమో పాలకూర పప్పు చేసింది. కాకపోతే మాకు వంకాయ పూర్ణంతో చాలా టేస్టీగా అనిపించింది. అందుకే ఒక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, అందుకోసమని. ఇలా చపాతీని 2 వైపులా కాల్చాలి. బ్రౌన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కాల్చాలి. మనం చపాతీని కాల్చేటప్పుడు అంటే జొన్న రొట్టెని కాల్చేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయకుండా కూడా కాల్చవచ్చు. కాకపోతే చిన్నపిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం నెయ్యి రాసి ఇవ్వచ్చు, బాగుంటుంది. ఇంకొక జొన్న రొట్టె అయితే ఇప్పుడు ఆంటీ ప్రిపేర్ చేస్తున్నారు.
చాలా ప్లేసెస్‌లో అంటే కొన్ని ప్లేసెస్‌లో కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి కదా! కొంతమంది జొన్న రొట్టె, ఉల్లిపాయ కారం, కొంతమంది జొన్న రొట్టె, తర్వాత ఆలుగడ్డ కూర, కొంతమంది జొన్న రొట్టె, ఎల్లిపాయ కారం అట్లా తింటూ ఉంటారు కదా! ఇలా జొన్న రొట్టె ఫ్రెష్‌గా చేస్తాం కాబట్టి 2 తినేవాళ్ళు 3 కూడా తింటారు. ఎందుకంటే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి కదా! తింటూనే ఉంటాము. ఎందుకంటే వేడిగా ఉంటాయి. ఇష్టమైన కూరలతో తింటాం కదా! అందుకోసమనే మేము కూడా చాలా ఒకరి తర్వాత ఒకరం ఎగబడి తిన్నాము ఆ రోజు. తర్వాత ఇంకా స్వీట్ కూడా తిన్నాము. చందన చెప్పింది మిగతా కర్రీస్, రైస్ కూడా పెడతానని మేమే చెప్పినాము. ఇంకా వద్దు ఓన్లీ జొన్న రొట్టె అంటే రొట్టె, కర్రీస్ అవే తింటామని చెప్పినాం. కాకపోతే స్వీట్ తినేసి వచ్చినాం. స్వీట్ అయితే కంపల్సరీ కదా ఇంకా. స్వీట్ కూడా గోధుమ పిండి తర్వాత పెసరలతో కలిసి చాలా బాగా చేశారు. అది బసవ కజ్జం ఏదో చెప్పారు అంకుల్ ఏదో చెప్పారు దాని పేరైతే కానీ చాలా బాగుంది. శివరాత్రి రోజు కూడా చేసుకుంటారంట. పిల్లలైతే ఇంకా హోంవర్క్ చేసుకుంటున్నారు. ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళందరూ ఇంకా టీవీ చూసుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంకుల్ అయితే ఇంకా మన వీడియో వ్యూయర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు. తర్వాత పిల్లలు వాళ్ళందరూ ఎవరి ఆటల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తర్వాత ఇంకా ఆంటీ అయితే వేడిగా ఉంది పెనం అనేసి పక్కన పెట్టింది కొంచెంసేపు. ఎందుకంటే చాలా ఒకేసారి హై ఫ్లేమ్ వచ్చేసింది. మళ్ళీ రొట్టె మారుతుంది కదా! అందుకోసమని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇదివరకు మా ఇంటి దగ్గర ప్రతిమ వాళ్ళు ఉండేవాళ్ళనమాట. ఆంటీ వాళ్ళు జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసి ఇచ్చినప్పుడు మేము 2 డేస్ తిన్నామన్నమాట. ఇది నీకు, ఇది నాకు అని మరి వంతులేసుకొని మరి దాచిపెట్టుకున్నాము. ఆంటీ కూడా చాలా బాగా చేసింది. తను కూడా ఇంకా చాలా ఇచ్చారు ఆ రోజు. తర్వాత రాగి సంకటి, జొన్న రొట్టెలు అవన్నీ ఇచ్చారనమాట. మా స్పెషల్స్ అని చాలా బాగుండే అవి. నాన్ వెజ్‌తో ఇంకా చాలా బాగున్నాయి. పాన్ ఒకవేళ చాలా హీట్ అయిపోతే పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం హీట్ సెట్ అయిన తర్వాత తీసేయచ్చు. మామూలుగా మేము డోర్స్ తీయలేదు బయట. ఎందుకంటే ఇంకా 8 అయిపోయింది. అప్పటికి కొంచెం చీకటి పడింది. అందుకోసమని డోర్స్ తీయలేదు. ఇదండి ఈరోజు రెసిపీ. తర్వాత ఒక చిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఆంటీ 59th బర్త్‌డే అనమాట. ఫ్యామిలీ మెంబర్స్‌తో అందరితో కలిసి దిగిన ఫొటోస్ అన్నీ 59 షేప్ వచ్చేలాగా అలా స్టిక్ చేసి పెట్టిండ్రు పవన్ వాళ్ళు. చందన కూడా ఇలాంటి డెకరేషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకోసమని ఇంకా తను 2-3 డేస్ ముందు నుంచి ఇవన్నీ ప్లాన్ చేసింది. కృష్ణాష్టమి రోజు అనమాట. అందుకోసమని ఇంకా మా పిల్లల్ని రాధమ్మ వారి వేషాలు వేసుకొని తీసుకెళ్ళినాం. తర్వాత ఈ వంశీని కూడా రాధమ్మ వారి వేషం వేసి రెడీ చేశారు. తర్వాత కాసేపు ఫొటోస్ దిగి ఆ రోజు నేను వీడియోలో పోస్ట్ చేసిన 5 రకాల పిండి వంటలు అవన్నీ. ఆంటీ వాళ్ళు యూఎస్లో ఉన్నప్పుడే ఆంటీ బర్త్డే తర్వాత అంకుల్ బర్త్డే ఇద్దరిది అయినాయి అనమాట. అంకుల్ 78th బర్త్డే తర్వాత ఆంటీది 59th బర్త్డే 2 అయినాయి. అందుకోసమని అవి 2 వీడియోస్ అయితే నేను షేర్ చేస్తున్నాను. అంకుల్ బర్త్డే అయితే వీడియో నా దగ్గర లేదు. మేము చూసిన మా అందరి ఫోన్స్లలో ఏంటంటే మిస్ అయినాయి అవి. ఇంటికి వీడియో కాల్ చేసి చెప్పిండ్రు. అప్పుడు అంకుల్ వాళ్ళ పిల్లలందరూ చూసిండ్రు. కాకపోతే వీడియో లేదనమాట. అందుకే ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్ ఫ్రమ్ USA.